జిల్ జిల్ జిగేలు రాజా నువ్వు అడిగితే ఏదైనా కాదంటానా జిల్ 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 జిగేలు రాజా ఉన్నదడిగితే నేను లేదంటానా. ఏమండి, నా పేరు మల్లిబాబు అండి. కొత్త సినిమా కబుర్లు అందరికీ చేరొస్తుంటానండి. అందుకే కొంతమంది రివ్యూ రాజా అని పిలిస్తే ఇంకొంతమంది ఏమో మాయదారి మల్లిగాడు అంటారండి. ఎవరెట్ట పిలిచినా నా పని మారదండి. అట్టగే నాకు పెద్ద సినిమా చిన్న సినిమా అని తేడాలు ఉండవండి. ఏ సినిమా అయినా దాని గురించి నేను చెప్పాలనుకుని చెప్పేస్తుంటానండి. నా ప్రోగ్రాం పేరు చెప్పలేదు కదండి, సినిమాకేమైందండి. అందులో ఈ వారం సినిమా రంగస్థలం అండి. సిల్లి మల్లి ఏంట్రో ఆ ఇంట్రో పార్క్లో పల్లీలు పోగొట్టుకునేలాగా జాలిగా మొహం పెట్టి నీరసమైన ఫేస్తో ఏంటి మ్యాటరు, నేనేదో చెయ్యాలనుకుంటా కానీ నీ దారుణమైన టైమింగ్తో కామన్ సెన్స్ లేని క్వశ్చన్స్తో కాసేపు క్యారెక్టర్లో ఉన్నీవేంద్రా, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అంటే అదేదో కొత్తగా మాట్లాడుతుంటే ఏదో అయిపోయిందనుకొని కంగారు పడిపోయి అనుకోకుండా పాత్రలో నటించడానికి జీవించడానికి తేడాలు తెలియకపోతే సినిమాలు ఎట్ట చూస్తావు నువ్వు అనుకున్నా. వెళ్ళే ముందు నీ దగ్గరికి వచ్చి చెప్పింది వినేసి మధ్యలో పెట్టింది తినేసి ఆ తర్వాత వెళ్ళిపోతా. సర్లే, ఈ వీక్ చరణ్ బాబు సుక్కు కలిసి అచ్చుగుద్దినట్టు ఒక పల్లెటూరిని స్క్రీన్ మీద దింపేసిన రంగస్థలానికి వెళ్దాం. అయితే బట్టలు సర్దుకోనా, ఎందుకో పేస్ట్ బ్రష్ కూడా పెట్టుకో, కుదిరితే షేవింగ్ కిట్ కూడా. అవన్నీ ఎందుకు మరి, బట్టలు ఎందుకురా, నువ్వే కదా రంగస్థలానికి వెళ్దామంటివి. నేనన్నది సినిమా గురించి. నేను ఊరు వెళదామన్నావేమో అనుకున్నా, అందుకే నిన్ను అనేది. ఏమని, జాబిల్లి అని. నిన్ను మాత్రం మెగాస్టార్ చిరంజీవి అని, డొనాల్డ్ ట్రంప్ అని, దావూద్ ఇబ్రహీం అని ఏం పిలవరు కదా. పేరేదైతే అదే పెట్టి పిలుస్తారు. కూల్ జస్ట్ జోక్ చేశారా. జోకుల తర్వాత ముందు రంగస్థలం గురించి మొదలెట్టు. సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు కొన్ని రోజులు టైటిల్ కింద 1985 అని వేసాడు, గుర్తుందా? అవును, కొంతమంది లెక్కల మాస్టర్ ఏదో కొత్త లెక్కతో సినిమా తీస్తున్నాడు అని కూడా కామెంట్ చేశారు కదా. ఆ కొత్త లెక్కే ఈ సినిమాలో కొత్తదనం. ఆ బ్యాక్డ్రాప్లో రంగస్థలం అనే గోదావరికి సంబంధించిన ఒక కల్పిత కథతో ఈ సినిమా తీశారు. భలే ఉందే. అందుకే సుకుమార్ తీశాడు, చరణ్ చేశాడు, జనాలు చూస్తున్నారు. ఇంకా కథా కాకరకాయ వాటి గురించి కథ వరకు చెప్తారా, కాకరకాయ గురించి నాకు తెలీదు. సరదాగా ఫ్లోలో అన్నా, ఫీల్ అవ్వకుండా ఫీల్ తగ్గకుండా సినిమా గురించి చెప్పు. రంగస్థలంలో ఎవరి పొలం తడవాలన్నా చిట్టిబాబు ఇంజిన్ వేయాల్సిందే. అయితే చిట్టిబాబుకి ఒక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉంది. ఏంటో అది, బీకామ్లో ఫిజిక్సా లేక ఎంపీసీలో జువాలజీనా? క్వాలిఫికేషన్ అంటే అయ్యేం కాదు. చిట్టిబాబు జస్ట్ మనోడు ఇంజిన్ వేసే సౌండ్ ఇంజనీర్ అనమాట. ఓన్లీ వీడియో, నో ఆడియో. అయ్యో, స్టార్ హీరోకి చెవుడా? నేను ఒప్పుకోను. చరణ్ ఒప్పుకొని ఆల్రెడీ చేసేసాడరా. జనాలు చూసి సూపర్ అని పొగిడేస్తున్నారు. ఇప్పుడు నువ్వు కొత్తగా అలిగి ఏం సాధిద్దామని? పైగా నువ్వు అలిగితే ఎంత అసహ్యంగా ఉంటుందో తెలుసా? అంటే మరీ మగధీర లాంటి సినిమా చేసిన చరణ్కి చెవుడు అంటే కాసేపు నీ ఇంజిన్లో నుంచి వచ్చే ప్రశ్నలకు బ్రేక్ చేస్తానంటేనే నేను మొదలు పెడతా. కోపగించుకోకుండా చెప్పబ్బా. రంగస్థలంలో సిట్టిబాబు విలన్ ప్రెసిడెంటు, హీరోయిన్ రామలక్ష్మి ఉంటారా. ఇక్కడ చిన్న జెన్యూన్ డౌటు, హీరోయిన్స్కి పేరుంది, విలన్కి మాత్రం లేకుండా ప్రెసిడెంట్ అని పెట్టారేంటి? వెరైటీగా ఉంటుందనా? కొత్తదనం కోసం పేరు పీకేశారా? పేరు పీకేలేదు, దానికి కూడా సినిమాలో కత్తి లాంటి 2-3 సీన్స్ ఉంటాయి, అందుకే అటన్నా. పేరు మీద కత్తి లాంటి సీన్సా? ఇంతకీ గుచ్చుకున్నాయా అంటే షార్ప్గా ఉన్నాయా అని? చాలా షార్ప్గా ఉన్నాయిరా. అవి గుచ్చుకొని కొంతమంది గాయాలైనవి కూడా. నేనేమో ఎక్స్ప్రెస్ ట్రైన్లా ఏదో స్టోరీ చెప్పాలనుకుంటే నువ్వేందిరా గూడ్స్ ట్రైన్లా గొలిసేస్తుంటావు. కాసేపు కంట్రోల్ చేసుకో, అల్లరి చేయడం ఆపితే. సారీ మళ్ళీ నిన్ను హట్ చేసినందుకు సారీ. పూరి తినేటప్పుడు కర్రీ లేకపోతే మనం ఎంత ఫీల్ అవుతామో నువ్వు అంత ఫీల్ అవుతున్నావు అని నాకు అర్థమైపోయింది. కంటిన్యూ. పూరి కూర తప్పించి ఇంకేం అర్థం కాల. నీ అల్లరి ఉండదని ఆశిస్తున్నా. అయితే ఈ రంగస్థలంలో ప్రెసిడెంట్ అందరి దగ్గర తీసుకున్న దానికన్నా రెట్టింపు అప్పులు రాసుకొని సొసైటీ ద్వారా రెట్టింపు కట్టించుకుంటుంటాడు రా. అయితే ఈలోగా చిట్టిబాబు రామలక్ష్మిని చూసి లవ్లో పడిపోతాడు. విలేజ్లో లవ్వా? అవ్వా ఏంద్రో ఎంత ఇచ్చావు? మరీ మూతులు నాకేసుకోకపోయినా విలేజ్లో కూడా స్ట్రాంగ్ లవ్ స్టోరీస్ ఉంటాయిరా. అట్లాంటి ఒక సాలిడ్ లవ్ స్టోరీ రన్ అవుతుంది. చెవిటి హీరోని సమంత ఎలా లవ్ చేసింది? లవ్ చేసింది సమంత కాదు, రామలక్ష్మి. ఓ, అప్పటిదాకా దుబాయ్లో ఉన్న సిట్టిబాబు అన్న ఇంటికి వచ్చి ఒక వీక్ మూమెంట్లో ఆ ఊర్లో ప్రెసిడెంట్ చేసే అన్యాయాల గురించి తెలుసుకుంటాడు. వాటి మీద కంప్లైంట్ ఇస్తాడా? లేదు, నామినేషన్ వేస్తాడు ప్రెసిడెంట్ పదవికి. అబ్బో, మంచి ఇంట్రెస్టింగ్గా ఉందిగా. తర్వాత ఇంట్రెస్టింగ్గా ఉందన్నావు, ఇంటర్వెల్ వేసాడు. ఇంటర్వెల్ అంటున్నావుగా, స్నాక్స్ ఏం లేవా? అయ్యో ఎంత మాట, ఉన్నాయిగా. ఏవి ఇవ్వు. అక్కడ ఇంటర్వెల్లో అప్పుడే తినేసా.
ఇంటర్వెల్లో నేను కూడా కొనుక్కుంటా. నువ్వు తినకపోతే ఆశ్చర్యం కానీ తింటే వింతే ఉందిరా. నన్ను పొగడ్డం ఆపి సినిమా గురించి చెప్పు. అలా ఎన్నికల్లో పోటీ చేసి మంచి పేరు తెచ్చుకొని గెలవడానికి రెడీగా ఉన్న చిట్టిబాబు అన్న కుమార్ బాబుని స్కెచ్ చేసి లేపేస్తారు. అయ్యో అయ్యో అయ్యో, ఆ టైంలో చిట్టిబాబు ఏం చేస్తున్నాడు? డ్యూయట్ వేసుకుంటున్నాడా? కాదు, ఐటమ్ సాంగ్. జిల్ 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 జిగేలు రానే నన్న అంటూ వేసుకుంటున్నాడు రా. అన్న చావు బతుకుల్లో ఉంటే ఐటమ్ సాంగ్ కావాల్సి వచ్చిందా? ఇక్కడ మ్యాటర్ అది కాదు. తమ్ముడు ఐటమ్ సాంగ్లో ఉండగా అన్న మీద మర్డర్ ప్లాన్ చేస్తారు. అట్లా అన్న చచ్చిపోవడంతో ఊరొదిలి పారిపోయిన ప్రెసిడెంట్ ప్లేస్లో రంగమ్మత్తను ప్రెసిడెంట్గా చేస్తాడు. చిట్టిబాబు వాళ్ళ అన్నం చంపిన వాళ్ళ మీద ఎట్ట కక్ష తీర్చుకుంటాడు అన్నది సినిమా. ఇంతకీ ఈ రంగమ్మత్ ఎవరు? ఇంట్రడక్షన్ లేకుండా ఎంట్రీ ఇచ్చిన ఈ కొత్త క్యారెక్టర్ ఎవరు? ఇంకెవరు రా? యాంకర్ అనసూయ. ఏది మన అనసూయ? కంట్రోల్ రాజా, మన అనసూయ కాదు, జస్ట్ అనసూయ. సినిమా మొదటి నుండి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఓ, ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే ఆ ఊళ్ళో చిట్టిబాబుని బాగా అర్థం చేసుకుని అతని ఎమోషన్స్ని షేర్ చేసుకునే మనిషి అనమాట. హీరోయిన్ కంటే ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న పాత్ర రా. చిట్టిబాబు అనే బాగుంది. ఒక పక్క రామలక్ష్మి, ఇంకో పక్క రంగమ్మత్త ఐటమ్ సాంగ్ వేసుకోవడానికి జిగేల్ రాని రంగస్థలంలో పుట్టినా బాగుండేది. కరెక్టేరా, నువ్వు ఆడ పుడితే వాళ్ళకే బాగుండేది కాదు. డిసప్పాయింట్ చేయకు బ్రదరు. రామ్ చరణ్ అలియాస్ చిట్టిబాబు ఎలా చేశాడు? ఫస్ట్ టైం తనలో నిద్రపోతున్న నటుని లేపి విశ్వరూపం చూపించాడు రా చరణ్ బాబు. అసలు చిట్టిబాబు పాత్రకి ఫస్ట్ నుండి అట్ట కనెక్ట్ అయిపోతాం అంతే. చరణ్ యాక్టింగ్ మీద ఎవరికైనా అనుమానాలుంటే ఈ సినిమా చూడాల్సిందే. నటుడిని లేపి విశ్వరూపం చూపించాడా? ఇన్నాళ్ళు పడుకోబెట్టి జోలపాటు ఎందుకు పాడాడు? దిష్టి తగులుతుందనా? అంటే రంగస్థలం వస్తుందని వెయిటింగ్. అది వచ్చింది, చేశాడు. అలా నీకు ఫోన్ చేసి చెప్పాడా? మెసేజ్ పెట్టాడు రా. ఇంతకీ నీ బాధ ఏందిరా స్వామి? స్వామి కాదు, జాబిల్లి. పేరు మారిస్తే నా మనోభావాలు దెబ్బతింటాయి. ఇక నాకు బాధ ఏం లేదు. చరణ్ బాబు బాగా చేశాడని ఆనందం. ఇక నుండి మెగా ముసుగు తీసేయచ్చు. ఆల్రెడీ జరిగింది అదే. ఇద్దరు పాపల పరిస్థితి ఏంటి? ఆల్రెడీ చెప్పానుగా, మళ్ళీ చెప్పు. మళ్ళీ వినడానికి బాగుంటుంది కదా. అక్కినేని సమంత సూపర్గా చేసింది. రామలక్ష్మి క్యారెక్టర్లో ఇరగదీసింది. అయితే ఇంకాస్త బాగా చేసుంటే ఇంకా బాగుండేది. చేయడానికి ఆస్కారం కూడా ఉంది. అయ్యో, చేసుండాల్సింది. ఆస్కార్ వచ్చేది, మిస్ అయిపోయింది. ఇక రంగమ్మత్త కాస్త కొంటగా, మరీ చిలిపిగా, క్లైమాక్స్లో కంటతడి పెట్టించేలా అర్థమైంది. తాను కూడా తనలో నిద్రపోతున్న నటిని లేపి విశ్వరూపం చూపించింది. అంతే కదా, ఇంచుమించు అంతేరా. డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇక జగపతి బాబు పాత పల్లెటూరి విలన్గా సూపర్ అనిపించాడు. అసలు ఎవరికి వాళ్ళే యాక్టింగ్ పరంగా చాలా సహజంగా నటించారా. అప్పుడు నటించారు అనకూడదు కదా, జీవించారు అనాలి. అలా అనకపోతే నీ మనోభావాలు దెబ్బతింటాయా? కాదు బాబు, ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతింటాయి. ఆ తర్వాత నువ్వు దెబ్బలు తినాల్సి వస్తుంది. అవును, పల్లెటూరు లవ్ స్టోరీ అన్నావు. రామలక్ష్మి లవ్ మ్యాటర్ ఎలా తెలిసింది? మనవాడికి పక్కన ఒక ప్రాంప్టర్ ఉంటాడరా. ప్రాంప్టర్ లవ్ ఎక్స్ప్రెస్ చేస్తే ఫీల్ రాదు కదా. అరే, సుకుమార్ కూడా అదే ఫీల్ అయ్యాడరా. అందుకే రోడ్డు మీద హీరోయిన్తో హీరోకి ఒక లిప్ కిస్ పెట్టించేశాడు. ఆ రోజుల్లో లిప్ కిస్సా? అవ్వా వావ్ అనాల్సిన పాయింట్ చెప్తే హవ్వా అంటావేందిరా? మరి పల్లెటూరులో 1980లోనే అలా. పల్లెటూరు అయితే లిప్ కిస్ పెట్టుకోకూడదని రాజ్యాంగంలో ఏమన్నా రూల్ రాశారా? పార్లమెంట్లో ఏమన్నా బిల్లు ఏమైనా పాస్ చేశారా? వాళ్ళ కిస్ కోసం నువ్వు గుస్సా అవుతావు ఎందుకు? ఫీల్ కిల్ చేస్తుంటే కోపం రాక రస్నా దాగిన ఫీలింగ్ వస్తుందా? వాళ్ళ లవ్ మనకు అచ్చి రాలేదు కానీ మిగతా విషయాలు ఏమన్నా చెప్పు. మిగతా విషయాలు ఏముంటారా? అలా లవ్, ఫ్యామిలీ ట్రాక్ మధ్యలో పొలిటికల్ బ్యాక్డ్రాప్తో సినిమా నడిపించేశాడు. ఓవరాల్గా అలరిచ్చేశాడు రా. అవును, ఈ సినిమాలో మైనస్లు ఏం లేవా? న్యూట్రల్ ఫేజ్ కలిస్తే కరెంట్ వస్తుంది, పాజిటివ్ నెగిటివ్ కలిస్తేనే సినిమా అవుతుంది. కామెంట్లో క్లారిటీ మిస్ అయింది. మళ్ళీ పెద్ద సినిమాల్లోనే మిస్ అవుతుంది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఎన్నిట్లో ఎక్కువగా ఉన్న రంగస్థలంలో లెంత్లో కూడా ఎక్కువగానే ఉందిరా. లెంత్ పరంగా కూడా ఏదైనా రికార్డ్ క్రియేట్ చేయాలని ట్రై చేశారేమో. రికార్డు కాదు, 2 గంటల 50 నిమిషాల సినిమా అనేసరికి ఇంటర్వెల్ గురించి ఎదురు చూడాల్సి వచ్చిందిరా. ఎందుకు? బ్లాడర్ ఫుల్ అయిందా? ఆకలి స్టార్ట్ అయిందా? రీజన్స్ లిస్ట్ చేస్తే రీజనల్ బులెటిన్లా చాలా పెద్దదిగా ఉంటుందిరా. కనీసం ఒక 20 నిమిషాలైనా నరికేస్తే సినిమా బ్రహ్మాండంగా ఉండేది. అప్పుడు నాలాంటి వాళ్ళకి అర్థమవుతుందా? సుకుమార్కి ఆ డౌట్ వచ్చే ఇలా చాంతాళ్ళ తీసుకుంటూ పోయాడు. కత్తెర మాత్రం ఎడిటర్ చేతిలో ఉంటుంది కదా, నరికేస్తే పోయేది. ఇక్కడ బొమ్మరీల డైరెక్టర్ అనమాట. అందుకే ఈ సినిమా ఎడిటర్ కత్తెర కూడా సుకుమార్ చేతిలో ఉండిపోయిందిరా. దాంతో ఇంత పెద్ద సినిమా బయటకు వచ్చేసింది. అంటే బాహుబలిలా దీనిని కూడా 2 పార్ట్స్గా తీద్దాం అనుకున్నారేమో, కానీ కట్టప్ప లాంటి క్యారెక్టర్ లాగా వదిలేసి ఉంటారు. పత్తి పరమేశ్వర్ రివ్యూలా ఉందిరా ఈ స్టేట్మెంటు. మ్యాటర్ ఏదైనా
సినిమా నిడివి మాత్రం తగ్గించుకోకపోతే రెండోసారి చూడాలనే ఆత్రం మాత్రం ఆటోమేటిక్గా తగ్గిపోద్దిరా. ఇంకేమున్నాయి, హోటల్లో ఐటెం లిస్టులో అడుగుతున్నావేందిరా, క్వశ్చన్లో క్లారిటీ మిస్ అయింది. సినిమాలో ఇంకేం మైనస్లు ఉన్నాయని అయిపోయింది అనుకున్న సినిమాలో సుకుమార్కి వచ్చిన ఒక థాట్ నిరికిచ్చేశాడు రా. అది బాగాలేదా? బాగానే ఉంది, కానీ అప్పటి వరకు ఉన్న సినిమాలో మళ్ళీ 1980 టైంలోని ఒక ఆలోచనని యాడ్ చేసి సినిమా పేస్ని తగ్గించి విలన్ ఫోకస్ని షిఫ్ట్ చేశాడు. ఎందుకు అలాగా? అదే డౌట్ చాలామందికి వచ్చింది. అందరి ఊహలకు అందేలా సినిమా తీశాడు కాబట్టి ఇది సుకుమార్ సినిమా కాదనుకుంటారేమో అనుకొని అట్టా డిసైడ్ అయినట్టున్నాడు. దానికి ఇది సుకుమార్ సినిమా అని టైటిల్ పెట్టేసుకుంటే పోయేది కదా, సీన్ తీయడం ఎందుకు? లాజిక్ రే. ఇక జిగేల్ రాణి కూడా బాగా తేలిపోయింది. ఎవరా జిగేల్ రాణి? డీజేలో బికినీ వేసిన పూజా హెగ్డే. ఈ సినిమాలో కూడా బికినీ వేసిందా? అంత ఆవేశపడక రే, ఆల్రెడీ ఒకసారి వేసిందిగా. ఇక్కడ బ్యాక్ డ్రాప్లో మర్చిపోతున్నావు. 1980లో బికినీ ఏందిరా? ఓకేలే, ఇంతకీ ఎందుకు తేలిపోయింది? పాటలో ఊపు తగ్గింది, పాప బరువు తగ్గింది, చరణ్ ఊర డాన్స్ ముందు తెల్లబోయింది. ఓవరాల్గా సుకుమార్ సినిమాలో ఉండే రేంజ్ ఐటమ్ సాంగ్లా అనిపించలా. అన్ని సినిమాలకు ప్లస్ అయ్యే ఐటమ్ సాంగ్ ఈ సినిమాకి మైనస్ అయిందన్నమాట. ఇక ఫస్ట్ అంతా నవ్వించి సెకండ్ హాఫ్ గుండెలు పిండేయాలని ఫిక్స్ అయిపోయాడు రా. దాంతో మ్యాటర్ చాలా దూరం వెళ్ళింది. అక్కడక్కడ ఇంకా చాలు అని ఛత్రపతిలో ప్రభాస్లో అరవాలనిపించింది, కానీ అరవాడు అనుకుంటారని అయిపోయా. ఇప్పుడు మాత్రం అట్లా అనుకోవట్లేదు అనుకుంటున్నావు ఏంటి? ఏంద్రోయ్ ఎటకారమా? నిజాలు చెప్తే పిలుపులు మారిపోతాయి. అరవకపోయినా కూడా తమిళం తెలిసిన ఇంటెలిజెంట్లా ఉంటావని నా ఉద్దేశం. కాకపోతే ఇలా చెప్పా ఎందుకంటే నేను నీ అంత సుకుమార్ అంత ఇంటెలిజెంట్ని కాదు కదా. వీడికి అర్థం చూసుకునే అలవాటు లేనట్టుంది. ఏంటో ఏదో అంటున్నావు, నీలాంటి గొప్పోళ్ళు ఎక్కడో కానీ తగలరంటున్నా. మళ్ళీ అంటే నువ్వేం చెప్తున్నావో తెలుసుకోలేనంత ఎదవని అనుకున్నావా? అస్సలు అనుకోలేదు. పంచి నాకే పడ్డట్టుంది. సర్లే, టాపిక్ వచ్చేద్దాం. ఇప్పుడు మన రివ్యూ ఎట్లా డివేట్ అయిందో సినిమా కూడా అక్కడక్కడ అట్లా డివేట్ అయిపోయిందిరా. అంటే సినిమా చూడొచ్చా లేక ఏసీలో పడుకొని వచ్చేయచ్చా? అంటే అక్కడక్కడ ఈ హర్డిల్స్ మినహాయిస్తే సినిమా సూపర్ కిక్ ఇస్తుంది. ఫ్యామిలీతో సహా చూడొస్తారా స్వామి? నాకు ఇంకా పెళ్లి కాలేదు, అప్పుడే ఫ్యామిలీ ఎక్కడి నుంచి వస్తారు? అంటే నా ఉద్దేశం నీ ఫ్యామిలీ కాదు, ఎవరైనా సరే ఫ్యామిలీతో పాటు వెళ్ళి చూడొచ్చు అని. ఓకే, రంగస్థలం రేటింగు 5కి ఒక 3 వేసుకోవచ్చురా. 3 మైనస్లు 2 మార్కులు కోసేసినాయి అన్నమాట. అయితే ఇంక నేను ధైర్యంగా సినిమాకి వెళ్ళిపోతారా? సరే, టాటా, హ్యాపీ జర్నీ. ఇదండి రంగస్థలంలోని అసలు విషయం. సుకుమార్ చెప్పినట్టు తెల్ల కాగితాల్లో వెళ్ళండి. ఫస్ట్ హాఫ్లో సిట్టిబాబు ఇసిరే నవ్వులను అందుకోండి, సెకండ్ హాఫ్లో కాస్త నసం తట్టుకోండి, క్లైమాక్స్లో షాక్ అయినట్టు నటించి ఆ పేపర్ మీద కొన్ని గుర్తు చేసుకొని అనుభవాలు వెంట తెచ్చుకోండి. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. టాటా.